అయ్యప్ప స్వాములకు సంబంధించిన విషయం బయటకు వచ్చింది. ఒక ప్రధాన ఉపాధ్యాయుడిని అయ్యప్ప స్వాములు కొట్టడము, దాంతోపాటు అయ్యప్ప స్వామి మాలధారణ వేసుకున్నటువంటి ఒక విద్యార్థికి కాళ్ళు దాకినాయి అనేటువంటి కోణంలో ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులు, దాంతోపాటు అక్కడికి వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బజరంగ దళ్ లాంటి సంస్థలు కూడా ఆ ప్రధానోపాధ్యాయుడి మీద దాడి చేసినటువంటి తర్వాత వెంటనే ఎవరైతే ఆ విద్యార్థి ఉన్నాడో ఆ విద్యార్థి కాలు మొక్కడం, దాంతోపాటు ఆ విద్యార్థితో పాటు ఉన్నటువంటి వాళ్ళందరి కాలు మొక్కాలని అక్కడ లీడబడ్డటువంటి ఆ లోకల్ బీజేపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన డిమాండ్ చేయడం జరిగింది. విద్యార్థి ఒక్కనే కాదు, విద్యార్థితో పాటు వచ్చిన వాళ్ళటువంటి కాలు కూడా మొక్కాలని చెప్పేసి ఒక 60 ఏళ్ళ అంటే రేపో మాపు రిటైర్మెంట్కి దగ్గరకు వచ్చినటువంటి ఒక ప్రధాన ఉపాధ్యాయుడి చేత, చదువులు చెప్పేటువంటి ఒక ఉపాధ్యాయుడి చేత విద్యార్థి కాళ్ళు మొక్కించినటువంటి అమానుష ఘటన ఈరోజు మనం రంగారెడ్డి జిల్లాలో చూడొచ్చు. తుక్కుగూడ అనే గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో జరిగింది. అయితే అయ్యప్ప స్వాములు విచక్షణ కోల్పోతున్నారా? అసలు ఏం జరుగుతుంది? మాలలు వేసుకోవడమే ఈ కామాన్ని, క్రోధాన్ని, ఈ కోపాన్ని వీటన్నిటిని తగ్గించుకోవడం కోసం, ఒక మనిషి స్వచ్ఛంగా బతకడం కోసం, స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం ఈరోజు మాల వేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం ఎన్నో ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు బీజేపీ అధికారంలోకి రాకముందు, మళ్ళీ చెప్తున్నా రాసుకోండి, బీజేపీ అధికారంలోకి రాకముందు అయ్యప్ప స్వాములు కానీ, హనుమాన మాల వేసుకున్న స్వాములు కానీ, శివమాలలు ఇప్పుడు చాలామంది వేసుకున్నారు, అంతకుముందు శివమాలలు తక్కువగా ఉండే, శివమాల వేసుకున్న స్వాములు కానీ, దుర్గామాల వేసుకున్నటువంటి స్వాములు కానీ, ఏ ఒక్క స్వామి అయినా ఇంతకుముందు స్వాములు భక్తిలోనే ఉండేవాళ్ళు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే అయ్యప్ప స్వాములు, ఇదే దుర్గామాల వేసుకున్న స్వాములు, ఇదే శివస్వాములు, ఇదే హనుమాన్ స్వాములు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఏ మతంకి సంబంధించిన విషయంలో, ఏ దేవునికి సంబంధించిన విషయంలో మనం మాల వేసుకున్నామనే విషయాన్ని మర్చిపోయి జై శ్రీరామ్ అనే నినాదాలు మాత్రమే ఇస్తూ ఈరోజు వాళ్ళు ఆ మాలకు ఉండేటువంటి పవిత్రతను కూడా తీసిస్తున్నారన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూడండి, భార్యను కొట్టి చంపిన అయ్యప్ప దీక్షాపరుడు, ఇది ఈరోజు వార్త. ఈరోజు వెలుగు పత్రిక ఓపెన్ చేసి చూడండి, 10వ పేజీలో ఈ వార్త ఉంది. భార్యను కొట్టి చంపిన అయ్యప్ప దీక్షాపరుడు అత్తామామను తమ దగ్గర ఉంచుకోవడం ఇష్టం లేక హత్య చేయడం జరిగింది. చాలామంది సనాతన ధర్మ రక్షకులు అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు వేదికల మీదకి ఎక్కి లేదంటే ఇంపాక్ట్ లాంటి ఒక ప్రోగ్రాములు పెట్టుకొని మేము సైకాలజిస్టులము, మేము పెద్ద కౌన్సిలర్లము అని చెప్పేసి 24 గంటలు అమ్మా నాన్నలను మనం మొక్కాలి, అత్తమామలను మనం మొక్కాలి, వృద్ధాశ్రమాలు పోవాలి, వృద్ధాశ్రమాలు తీసేసి మనం వాళ్ళతోనే ఉండిపోవాలి, వాళ్ళందరూ తీసుకొచ్చుకొని మన ఇంట్లో పెట్టుకోవాలి అని చెప్పేసి ఏతులు కొట్టేటువంటి మాటలు ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈరోజు సంత అత్తమామను తమ దగ్గర ఉంచుకుందామని చెప్పేసి, ఎందుకు అత్తమామను ఉంచుకుందామని వాళ్ళ భార్య అనింది అంటే, ఈరోజు ఈ అమ్మాయి నిహారిక ఎవరైతే హత్యకు గురయ్యారో ఆ నిహారికకు ఉన్నటువంటి ఆస్తులు మొత్తాన్ని కూడా ఈరోజు ఇచ్చింది వాళ్ళ అత్తమామనే. మరి ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా సొంత తల్లిదండ్రుల్ని తన దగ్గర పెట్టుకుంటా ఈ ఆస్తులు మొత్తం ఇచ్చింది తనే కదా అని చెప్పేసి వాళ్ళ భర్తతో మాట్లాడితే అయ్యప్ప స్వామి మాలలో ఉండి ఈరోజు హత్య చేయడం జరిగింది. మేడ్చల్ జిల్లా ప్రతాపసింగారంలో ఘటన జరిగింది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ఇంటికి తెచ్చుకుందామన్న భార్యను కొబ్బరికాయ కొట్టేటువంటి రాయితో ఓ అయ్యప్ప దీక్షాపరుడు కొట్టి చంపి పరారయ్యాడు. కొబ్బరికాయ, ఏ కొబ్బరికాయ కొడుతారండి? ఎవరికి కొడుతారండి కొబ్బరికాయ? అంటే ఈ అయ్యప్ప మాల వేసుకున్నటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆ భక్తుడు ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టడం కోసం ఆ దేవుని ప్రతిమ ముందు పెట్టుకున్నటువంటి ఒక రాయి అయితే ఉందో ఆ రాయిని తీసుకొని ఈరోజు, అంటే నిన్నటి వరకు ఏ కొబ్బరికాయలు అయితే ఏ దేవుని కోసం అయితే కొట్టడం జరిగిందో అదే కొబ్బరికాయలు కొట్టేటువంటి సహాయపడేటువంటి రాయి ఈరోజు ఒక మనిషి తలపగల కొట్టడం కోసం ఉపయోగపడిందని అంటే, మరి అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఏం చేస్తున్నాడు, లేదంటే అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప దేవుడు ఏం చేస్తున్నాడు? ఈరోజు సంత భర్త చేతిలో అయ్యప్ప మాల ఉన్నటువంటి వ్యక్తి భర్త చేతిలో ఈరోజు నిహారిక అనే ఒక వ్యక్తి, నిహారిక అనే ఒక మహిళ హత్యకు గురైంది అని అంటే ఈరోజు దేవుణ్ణి ప్రశ్నించకపోతే ఎవరిని ప్రశ్నించాలో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరిని ప్రశ్నించాలి? ఇంత సమస్య ఈరోజు ఏ ప్రసాదం కోసమైతే, ఏ కొబ్బరికాయ కొట్టడం కోసం అయితే ఉపయోగించిన రాయిందో ఆ రాయితో ఈరోజు తలలు పగలు కొట్టేటువంటి పరిస్థితుల్లోకి అయ్యప్ప స్వాములు ఎందుకు వస్తున్నారు? ఈరోజు మీ కోపాన్ని తగ్గించుకోవడం కోసం మీరు మాలలు వేస్తున్నారా? మాలలు ఏదో ప్యాషన్ కోసం వేస్తున్నారా? మీ కోపాన్ని తగ్గించుకోవడం లేదు, మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో మీ కోపము లేదంటే మీ యొక్క ఆలోచనలు మారట్లేదు, మీ కామము మారట్లేదు, మీ ఆలోచనలు మారట్లేదు. అసలు ఏ విషయంలో ఎలాంటి మార్పు కనీసం 1% కూడా రానటువంటి మీరు మాలలు వేసుకొని ఉపయోగమైంది. 41 రోజుల పాటు మా నాన్న కూడా హనుమాన్ మాల వేసుకున్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు కనీసం మేము ఎవరన్నా మా నాన్న దగ్గరికి పోవాలన్నా, మా నాన్న మా ఇంట్లోకి రావాలన్నా ఉదయాన్నే లేచి మా నాన్నతో పాటు మేము అందరం కూడా తలస్నానం చేసి ఉండేవాళ్ళం. 41 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం తలస్నానం చేసి ఉండేటువంటి పరిస్థితులు మా ఇంట్లో ఉండేవి.
నాన్నతో మాట్లాడాలన్నా మేము స్వామి అని పిలవాలి, మా నాన్న మాతో మాట్లాడాలన్నా స్వామి అని పిలవాలి. ఏ ఒక్క చిన్న విషయంలో కోపం వచ్చినా కూడా అయ్యప్ప మాలలు అయితే స్వామి శరణం అంటారు, లేదంటే జై శ్రీరాము, లేదంటే జై హనుమాన్ అనేటువంటి పదాలు ఉపయోగించేటోళ్ళు. కానీ ఈరోజు హత్యలు చేసేటువంటి పరిస్థితుల్లోకి ఎందుకు దిగజారుతున్నాడు స్వాములు? ఇంత ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఆ మహిళ ఏమన్నా తప్పు చేసిందా? ఆమె ఏమన్నా చేరాని తప్పు చేసిందా? చేరాని నేరం ఏమైనా చేసిందా అంటే అదేం లేదు. కేవలం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్లో నివసించే వెంకటరెడ్డి సుజాత దంపతుల ఒక్కగానొక్క కూతురు నిహారిక 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం కాకరే గ్రామానికి చెందిన శీకర్ రెడ్డి 39 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మనిషికి ఇచ్చి 2017లో వివాహం జరిపించారు. వీరికి 3 ఏళ్ల కూతురు 5 ఏళ్ల కొడుకు ఉన్నారు. ఒక్కతే కూతురు కావడంతో కట్న కానుకలు భారీగా ఇచ్చి పెళ్లి చేశారు. ఆస్తినంతా అమ్మి గట్కేసర్ మండలం ప్రతాపసింగారంలో కూతురికి ఇల్లు కొనిచ్చారు. తన కోసం ఇంత చేసిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారని వృద్ధాప్యంలో ఉన్నారని వారిని పోషించుకుందామని భర్త శ్రీకర్ రెడ్డితో నిహారిక చెప్పింది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. శ్రీకర్ రెడ్డి పేరెంట్స్ కూడా ఈ విషయంపై అభ్యంతరం తెలిపారని నిహారికల బంధువులు తెలిపారు. అయ్యప్ప మాల వేసుకున్నటువంటి శ్రీధర్ రెడ్డి ఇంట్లోనే సన్నిధానం ఏర్పాటు చేసుకున్నాడు. సోమవారం రాత్రి పూజ ముగిసిన తర్వాత మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపంతో శ్రీకర్ రెడ్డి సన్నిధానంలో ఉన్నటువంటి కొబ్బరికాయ కొట్టేటువంటి రాయితో నిహారికపై దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయింది. నిహారిక అరుపులతో చుట్టుపక్కల వారు తొందరగా అక్కడికి రాగా శ్రీకర్ రెడ్డి అయ్యప్ప మాల బట్టలు మొత్తం తీసి కారులో పరారయ్యాడు. మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ తర్వాత నిందితుడిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎంత దారుణమైన అంటే వృద్ధాప్యంలో వచ్చినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తుల మీద మనం బతుకుతున్నాము. మా అమ్మ నాన్నను తీసుకొచ్చుకొని మన దగ్గర పెట్టి చదువుకుందాము, వాళ్ళు రేపో మాపో చచ్చిపోతారు, కనీసం ఈ చివరి రోజులన్నా మనతో ఉంచుకుందామని చెప్పేసి ఒక మహిళ ఆమె ఆస్తులకు ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళని పెంచుకుందామంటే ఈరోజు హత్య చేసేటువంటి పరిస్థితుల్లోకి అయ్యప్ప స్వాములు ఎందుకు దిగజారుతున్నారు? ఇది ఈ విషయంలో లాస్ట్ 2 సంవత్సరాల క్రితం బైరి నరేష్కు సంబంధించిన విషయంలో TV9 లాంటి సంస్థలు 1 కాదు 2 కాదు దాదాపు 48 గంటల పాటు ఒకే వ్యక్తి గురించి వేసిందే వేసి పాడిందే పాటరా పాస్వాన్ల మాటరా అన్నట్టుగా ఈరోజు బైరి నరేష్ గురించి వీళ్ళు ఎన్ని గంటలు మాట్లాడారో మీ అందరికీ తెలిసిందే. కానీ ఇదే అయ్యప్ప స్వాములు ఈరోజు చేస్తున్నటువంటి వార్తల గురించి TV9 లాంటి వార్తా సంస్థలు మీడియా ఛానళ్ళు ఎందుకు నోరు మీద పడడం లేదు? అంటే జనాల్ని రెచ్చగొట్టడం కోసం పనిచేస్తున్నాయి మీ ఛానళ్ళు, నిజాన్ని చూపించడం కోసం పనిచేస్తున్నాయనే విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు శరణమయ్యప్ప అంటూ పాడుకునేటువంటి మాటని శరణం రణం అని చెప్పేసి ఆ రోజు తమ్నెలు పెట్టినటువంటి TV9 లాంటి సంస్థలు మరి ఈరోజు అయ్యప్ప స్వాములే హత్యలు చేస్తూ ఉంటే, అయ్యప్ప స్వాములే దాడులు చేస్తూ ఉంటే, అయ్యప్ప స్వాములే కాళ్ళు మొక్కిస్తూ ఉంటే, గురువు అనే సంస్కారం లేకుండా విద్యార్థుల కాళ్ళు గురువుల చేత మొక్కిస్తూ ఉంటే మరి ఈరోజు TV9 లాంటి సంస్థలు ఏడ నిద్రపోతున్నాయి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. సిగ్గుండాలి కదా, కనీసం మీరు ప్రజల పక్షమా కాదా, వార్తలుగా చూపిస్తున్నారా లేదా అనే విషయాన్ని మీరు చెప్పబోతే ఎవరు చెప్తారు? ఈరోజు మీలాంటి మీడియా సంస్థలు ఎవరి పంతన చేరి ఎవరి పక్కలో ఉండి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు? ఎవరి కోసం మాట్లాడుతున్నారు? ఎవరిని రెచ్చగొట్టడం కోసం మీరు వార్తలు చేస్తూ ఉన్నారు? ఈరోజు కనీసం తల్లిదండ్రులను సాదుకునేటువంటి అవకాశం కూతురికి ఉండదా? భర్తతో మాట్లాడితే నిజానికి ఈరోజు అయ్యప్ప స్వాములు మాట్లాడుతున్నారు, అయ్యప్ప స్వాములు చెప్తా ఉన్నారు కాదు. కానీ ఇంతకుముందు రోజుల్లో బీజేపీ అధికారంలోకి రాకముందు 10 ఏళ్ల క్రితం మాలలు వేసుకున్న వాళ్ళందరూ గుడుల్లో ఉండేవాళ్ళు. ఏదో ఒక పూట ఉదయము పూజ చేసిన తర్వాత వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోయి సాయంత్రం సమయంలో ఉదయం సమయంలో ఏదో ఒక సందర్భంలో ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళని కలిసి మాట్లాడి మళ్ళీ వెళ్ళి ఆ గుడిలోనే స్నానాలు చేసి గుడిలోనే వాళ్ళ పనులన్నీ ఉండేవి. కానీ ఈరోజు ఇంట్లోనే ఉంటూ సన్నిధానం ఇంట్లోనే ఏర్పాటు చేసుకొని ఇంట్లోనే ఉండి అసలు ఇంటికి దూరంగా ఉండి ఆ గుడి వాతావరణంలో ఆ స్వచ్ఛమైన వాతావరణంలో 41 రోజుల పాటు మీరు ఒకే ఆలోచనతో ఉంటే, ఒకే ఆలోచనతో ఉన్నటువంటి సమూహంలో మీరు ఉంటే తప్పకుండా మీలో మార్పు వస్తుందని 41 రోజుల పాటు అక్కడ ఆ స్వామివారు లేస్తూ ఉంటే మళ్ళీ మీరు మీ ఇంట్లోనే ఉండి మీ కోపాన్ని పోగొట్టుకోకుండా, మీ యొక్క ఆలోచనలు పోగొట్టుకోకుండా, మీలో ఉన్నటువంటి శత్రుత్వాన్ని తగ్గించుకోకుండా, అసలు మీలో ఎలాంటి మార్పు కూడా మీరు ఆశించకుండా కేవలం ఏదో టైంపాస్ కోసం నేను మాల వేసుకోవాలని చెప్పేసి నల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన అయ్యప్ప స్వాములు కాదు. ఈరోజు కనీసం భార్యతో ఎలా ప్రవర్తించాలి, అత్తమామలతో ఎలా ప్రవర్తించాలి, అమ్మనాన్నతో ఎలా ప్రవర్తించాలి, గురువులతో ఎలా ప్రవర్తించాలనే కామన్ సెన్స్ కూడా లేకుండా మీరు ఇలా హత్యలు చేస్తే ఇది అయ్యప్ప స్వాములకే అంటే దాదాపుగా చెప్పుకోలేనటువంటి పరిస్థితులకు అయ్యప్ప స్వాములకు చెడ్డ పేరు తీసుకొస్తుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎవరు తప్పు చేస్తున్నారు? తప్పు గురించి మాట్లాడిన వాళ్ళ మీద మీరు అవాకులు చెవాకులు పేర్చడం కాదు. ఈరోజు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో వీటి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందే సుమన్ టీవీ లాంటి ఒక మీడియా ఛానల్లో వెంకటేశ్వర శర్మ గారు ఆయన క్లియర్గా చెప్పిండు, అయ్యప్ప మాల వేసుకున్నటువంటి పిల్లలు అయ్యప్ప మాలలు వేసుకొని బడుల్లోకి పోతే ఆ బడుల్లోకి వచ్చేటువంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఆయన మాటలన్నా విని కనీసం ఆలోచన చేయండి, బుద్ధి తెచ్చుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల మీద మీరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనం మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరిని రెచ్చగొట్టడం కోసం జరుగుతున్నాయి. అయ్యప్ప మాలలో వచ్చినటువంటి వాళ్ళు జై శ్రీరామ్ అనే నినాదాలు ఇవ్వడం వెనకాల ఉన్నటువంటి కుట్రలు ఏంటో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి అయ్యప్ప స్వామి మాలలో ఉన్నటువంటి వాళ్ళు హంతకులు కాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీలో ఉన్నటువంటి కామాన్ని, కోపాన్ని, క్రోధాన్ని అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో మీరు నిర్మూలన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి అర్థం చేసుకోండి. భార్యను కొట్టి చంపిన అయ్యప్ప దీక్షాపరుడు అత్తమామను తమ దగ్గర ఉంచుకోవడం ఇష్టం లేకే హత్య.